ఇది గత 2 గంటల నుంచి లైవ్ జరుగుతున్నది అందరూ చూస్తున్నారు. మధ్యలో పోలీసు వారిని కూడా దీన్ని మనం చెప్పడం జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకుల్ని, సినిమా వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ధైర్యం చెబుతున్నారు. ఇదంతా నిజం చూస్తున్నాం. కానీ మా కింద మా ఛానల్ అమ్మా నాన్న బిల్డింగ్ అని ఇక్కడ విజయవాడలో ఉంటే కృష్ణలంకలో ఇక్కడ కొంతవరకు మీడియా వాళ్ళు వచ్చి కింద ఏదో హడావిడి చేస్తూ ఏదో చెప్తున్నారని ఇప్పుడే తెలిసింది. మన హర్ష చెబుతున్నారు. ఏం చెప్తున్నారు హర్ష? ఇదిగోండి సార్, ఇప్పుడే చూస్తున్నారు కదా మీరు బిగ్ టీవీలో అఘోరితో సెటిల్మెంట్ అని చెప్పి అఘోరితో ఇక్కడ మన ఛానల్లో లైవ్ జరుగుతుంది. ఒక్క నిమిషం బిల్డింగ్ వైపు చూస్తే కనుక అమ్మా నాన్న రెసిడెన్సీ అని ఉన్న ఈ బిల్డింగ్ లో ప్రస్తుతం వర్షిణి ఇక్కడే ఉంది. ఎక్స్క్లూజివ్ గా మనం ఈ వీడియో చూడొచ్చు. మనం ఇప్పుడు లోపలే వర్షిణి వాళ్ళ అమ్మా నాన్న కోటయ్య ఎవరైతే స్వరూపరాణి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చున్నారు. విష్ణు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంకొక పర్సన్ వాళ్ళ అన్నయ్య హర్ష కూడా ఇక్కడే ఉన్నాడు. వర్షిణి ఇంతసేపు కూడా మిస్సింగ్ అయింది అంటూ కూడా వాళ్ళు కూడా కంగారు పడిన పొజిషన్ అయితే ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా పట్టు వదలకుండా విష్ణు మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికి అయితే కనుక ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే అంటే మంగళగిరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము అని చెప్పిన వాళ్ళు అంతా అంటే ఇప్పుడు బిగ్ టీవీ కూడా అమ్మాయి సేఫ్టీ కోసం ఎక్కువగా ఆలోచించాము. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం లైవ్ లో ఉండుంటే వాళ్ళు కింద అఘోరితో సెటిల్మెంట్ అని చెప్పి లైవ్ చేస్తున్నారు. అఘోరితో సెటిల్మెంట్ దాంతో పడతగా నేను నా చెల్లిని తీసుకొచ్చుకుంది, నేను దాంతో సెటిల్మెంట్ చేస్తున్నానని చెప్పని మళ్ళీ ఎలా ప్రచారం చేస్తున్నారు? మీరు కనుక ప్రీవియస్ ఛానల్స్ లో కూడా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు గమనించినట్టయితే అఘోరి మొన్న మీరు మా అమ్మ నాన్న మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు అఘోరికి సార్ రవీంద్ర గారు కాల్ చేసినప్పుడు తను ఎత్తలేదు. మళ్ళీ ఐడ్రీమ్ ఛానల్లో లాయర్ ఆజాద్ గారు కాల్ చేశారు, అప్పుడు ఎత్తలేదు. కానీ ఆర్టీవీ బిగ్ టీవీలో మాత్రం టక్కున అలా ఫోన్ చేయగానే వచ్చేస్తుంది లేడీ అఘోరి. అలా ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా ఏంటి దీన్ని? మేమేమన్నా విలన్స్ లా కనిపిస్తున్నాం వీళ్ళకి? ఎందుకు అంత పగ మాకు మేము అర్థం కావట్లేదు. మాట్లాడితే విష్ణు అన్నని ఫేమ్ చేస్తున్నారు ఎందుకు? అన్న ఏం చేశాడని? మాకు హెల్ప్ చేశాడనా? మాకు హెల్ప్ చేయడం మనకి ఇష్టం లేదా వీళ్ళ ఛానల్కి? నాకు అర్థం కాదు. మీకు నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇది లైవ్లోనే కింద లైవ్ ఇంకోటి పెట్టేసి అమ్మా నాన్న బిల్డింగ్లో వేరే బిల్డింగ్లో అఘోరి సెటిల్మెంట్ అని చెప్పి ఇస్తున్నారు. ఇదంతా ఫేక్, మీరు ఎవరు నమ్మొద్దు. మీరు కరెక్ట్గా నెంబర్ 1 ఛానల్లో నిజం చదువుతున్నారు. మీకు చూపించేదంతా నిజమే. అఘోరితో సపోర్ట్ మేము ఎంత చేస్తామండి. మా పిల్ల కావాలని మేము ఎంతగానో ఏడ్చి నెంబర్ 1 స్టూడియో వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఎంతగానో ఆదరించి మాకు న్యాయం చేశారు. అంటే మేము కొన్ని కారణాల వల్ల నీరసం వల్ల మీకు ఇంటర్వ్యూ ఇవ్వనందువల్ల ఈ రకాల పుకార్లు పుట్టిస్తారా మీరు అసలు ఇట్లా చెప్పడం మీకు న్యాయమా? మేము నెంబర్ 1 స్టూడియో వాళ్ళు మమ్మల్ని ఆదరించారని మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా వచ్చారు, నెక్స్ట్ మీకు ఇస్తాము అంటే అందరూ సామరస్యంగా ఉండాలి. కానీ నీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి ఎంత నిందలేస్తారా మీరు? మీకు ఏ రైట్స్ ఉంది మాటలు మాట్లాడటానికి? మేమెందుకు అఘోరితో సపోర్ట్ చేస్తాము? మా పాపని చెడగొట్టి దైవత్వం అని అఘోరాలను పంపడం మాకు ఇష్టమా? మేము ఇటు పరిస్థితుల్లో మేము అఘోరితో కలపము, ఎవరితో కలపము. మమ్మల్ని చాలా ఆదరించి మాకు సపోర్ట్ ఇచ్చి మాకు లైఫ్నిచ్చి, నా పాపకు లైఫ్నిచ్చి ఉద్యోగం ఇచ్చి అంత ఆదరించిన ఎంఎస్ గారికి రవీంద్ర గారికి మేము రుణపడి ఉంటాము. వాళ్ళు మాకు సపోర్ట్గా వచ్చారని మేము ముందరగా ఇక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ టైం మీరు తీసుకోండి. ఇంటర్వ్యూ ఇవ్వనందువల్ల ఇట్లాంటి పుకార్లు చేయడం మీకు ధర్మం కాదు. మీరు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు చూస్తారు కదా ఇక్కడ ఏం జరుగుతుంది, మన స్టూడియోలో ఏం జరుగుతుంది? ఇంత నుంచి 2 గంటల నుంచి మనం అందరం ఉన్నాం. ఏం జరుగుతుంది లైవ్ లో? బిగ్ టీవీ వాళ్ళకి మనో కదండి నా హెచ్చరిక. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది మామూలుగా మా పాపను మాకు అప్పచెప్పి మా పాపకు ఒక భవిష్యత్తుని కల్పించి ఆమెకు ఉద్యోగాన్ని ఇచ్చి అభినందించినందుకు మా పాపని మీరు కింద ఏం చేస్తున్నారు? అఘోరితో మంతనాలు, ఆరోగ్యతో సెటిల్మెంట్లా? వాస్తవంగా మీ ప్రతి నెల మీ శాలరీకి ఎంత పంపిస్తున్నారో తెలియదు కానీ అఘోరి ఇక్కడ మాత్రం అలాంటి లావాదేవీలు ఏమి లేవమ్మా. నిజాన్ని నిర్భయంగా బయట తీస్తున్నారు. సామాన్య చేతుల్లో సామాజిక ఆస్త్రం ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా బయట తీస్తున్నారు. ఒక సామాన్యుడైన నన్ను అభినందించి నా యొక్క బిడ్డ యొక్క ఫ్యూచర్ని ఆలోచించి ఆయన ప్రాలిస్టిక్గా ఉండాలి, ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఆ అమ్మాయికి ఉపాధి కల్పిస్తే వాళ్ళ నాన్నగారి మెడిసిన్స్కి అయినా సరే తోడుగా ఉండిద్ది
వేడిలో శరీరం అన్నట్టుగా నా ఫ్యూచర్ని ముందుగానే నా యొక్క ఆరోగ్య పరిస్థితిని ఆలోచించి ఇంత శారీరకంగా ఇంత మంచి చేసిన సార్ గౌరవనీయులు ఎంఎస్ఆర్ గారికి, రవీంద్ర సార్ గారికి, మీ యొక్క కెమెరామెన్లకి, రిపోర్టర్లకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనకే ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం చేస్తే ఒక మంచి పని లైవ్లో చేస్తున్నాం. మనం అందరిలాగా సీక్రెట్గా గోరెని పెట్టుకుని లైన్లో పెట్టుకునే వ్యవహారం కాదు. ఇప్పుడు వీటన్నిటికీ పాపం ఈ 10 రోజుల నుంచి కూడా వెనంటివ్వండి మా రవీంద్ర, నేను ఇక్కడ లేకపోయినా కానీ, నేను హైదరాబాద్లో ఉన్నా కానీ మా రవీంద్ర వీళ్ళు వెన్నంటి ఉన్న మా రవీంద్రని ఒకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ రవీంద్ర అనే టీం మొత్తం ఇవాళ ఈ రిస్క్ చేసి వాళ్ళ వెన్నంటి ఉండి ధైర్యాన్ని ఇచ్చి రవీంద్రని కూడా మేము ప్రత్యేకంగా మనం అభినందిస్తున్నాం. రవీంద్ర, ఏంటి అసలు ఇది జరుగుతుంది, నువ్వు నీ దృష్టికి ఎందుకు వచ్చింది, 2 ముక్కలు మన ప్రేక్షకులందరికీ కూడా చెప్పు. అలా కింద జరుగుతున్న వ్యవహారం కూడా దాని గురించి ఏంటి ఒకసారి తెలియపరచాను. ఫస్ట్ వీళ్ళ ఇష్యూ చెప్తాను సార్. ఎప్పుడైతే గోరీతో శ్రీవర్షిని వెళ్ళిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత మన టీం సభ్యులతో చర్చించి వారి యొక్క తల్లిదండ్రులను మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది సార్. తీసుకొచ్చిన తర్వాత వారి ఆవేదన ఆందోళన చూసి మనం ఒక రకమైనటువంటి వారికి భరోసా ఇచ్చాం, లాయర్తో మాట్లాడించాం, మీరు కూడా మాట్లాడారు. వారికి ఒకటే చెప్పాను నేను, 15-20 రోజుల్లో మీ అమ్మాయి మీ ఇంటికి చేరుతుంది అన్న. వారు ధన్యవాదాలు తెలిపారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మన ఛానల్ ట్యాగ్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్. మనం చేసే కార్యక్రమాలు అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఎంత శుభ పరిణామం ఒక రకంగా. వారు మార్నింగ్ వచ్చిన తర్వాత మనం షెల్టర్ ఇవ్వటం, హైదరాబాద్ వెళ్ళి నైట్ ఇంటర్వ్యూ చేయటం, దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వారి కదలికలు, వారికి సేఫ్టీ అలాగే సెక్యూరిటీ అనేది కల్పించాం సార్. దానికి సంబంధించి వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విష్ణు గారితో మాట్లాడుతూ అలాగే శ్రీహర్షతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వారికి ధైర్యం చెప్పాం, వారికి షెల్టర్ ఇచ్చాం, వారికి భోజనం పెట్టి టిఫిన్ పెట్టి మనం ఆదరించినటువంటి సందర్భం. కానీ ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే మీడియాలో గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఆ ఛానల్ కానీ వారి యొక్క సిబ్బంది కానీ మరి ఏ రకమైనటువంటి నైతిక విలువలు పాటిస్తున్నారనేది నాకైతే తెలియదు. ఈరోజు వచ్చి డైరెక్ట్గా ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చేసి మన టీంతో గొడవ పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ గొడవ పెట్టుకోవద్దని చెప్పి నేను చెప్పాను సార్. ఇప్పుడు కింద జరుగుతున్నది ఏంటంటే అఘోరితో సెటిల్మెంట్, అమ్మా నాన్న రెసిడెన్సీలో జరుగుతున్నటువంటి తంతు ఏంటి? తంతు ఇదే సార్. ప్రేక్షకులంతా గమనించండి, వీక్షకులు. అమ్మా నాన్న రెసిడెన్సీలో ఒక అమ్మా నాన్న వచ్చారు, వారి కుమార్తె వారి చెంతకు చేరింది. ఇది మేము నిర్భయంగా చెప్పగలం. కానీ మరి నైతిక విలువలు పాటించాలి. ఆ లేడీ జర్నలిస్ట్ మరి ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందో నాకైతే తెలియదు. జర్నలిజంలో ఎథిక్స్ ఉంటాయి, విలువలు ఉంటాయి, అవి పాటించకుండా ఈ రకమైనటువంటి ప్రాపగాండా చేసి దయచేసి మానుకోండి. అవి ఏదో మనం హైలైట్ అయిపోవాలని చెప్పి దానికోసం చూడొద్దు. ఈ రోజున ఒక దారి తప్పినటువంటి ఆడబిడ్డను మనం సన్మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. దానిలో మేము సక్సెస్ అయ్యాం. మాది 1% కావచ్చు, మీడియా అంతా సపోర్ట్ చేసింది. కానీ అదే సమయంలో నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ ప్రచారం అనేది కూడా ఎక్కువగా జరిగింది. కాబట్టి అమ్మా నాన్న రెసిడెన్సీలో ఎలాంటి సెటిల్మెంట్లు లేవు. లైవ్లో చూస్తున్నారు, దాదాపుగా 2 గంటల పై నుంచి అమ్మా నాన్న రెసిడెన్సీలో ఒక అమ్మ, నాన్న, వాళ్ళ కుమార్తె, కుమారుడు మాత్రమే ఉన్నారు. మేము నడిపిస్తున్నాం. కాబట్టి సార్ నేను చెప్పేదైతే ఈ రకమైనటువంటి ప్రేక్షకులు చూసేటువంటి వారు కూడా ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను మాట్లాడి మీతో ఇంటర్వ్యూ ఇప్పిస్తానని చెప్పాను సార్. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో ఆపి బ్రేక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఆ ఉద్దేశంతో నేనైతే ఏంటంటే మీ పిల్ల కూడా ఆల్రెడీ సుమన్ చేసే అనుభవం ఉంది కాబట్టి సార్ నేను ఎవరితో మాట్లాడను, నా మానసిక స్థితి బాగాలేదు. ఆల్రెడీ తండ్రికి బాగల, అవును సార్, ఈయనకి ఆల్రెడీ బ్రెయిన్ పారాలసిస్ వచ్చిందంట. అలాంటి వాడు ఇంటి మీదకి వెళ్ళి ఆయన అంటే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. మామ చెబుతున్నారు, తలుపులు బద్దలు కొట్టి మరి మాకు ఇంటర్వ్యూ ఇవ్వమంటున్నారంట. అసలు మీరు పట్టించుకోరు ఏంటి అంటారు. బాధ వాళ్ళది కదా. అంటే ఇప్పుడు సమస్య ఎట్లా కనబడుతుందంటే మన
అమ్మ ఇప్పుడు కాదు కనీసం నేను బీవీ టాబ్లెట్లు వేసుకుని కొంచెం నాకు బాగాదు బీవీ టాబ్లెట్లు వేసుకోవాలన్నా అంటే ప్లేట్ పిలాయించిన శ్రీవర్షి ఫాదర్ అది అని చెప్పి చెప్తుంది అమ్మాయి సాయితేనమ్మ. ఏం చెప్పుద్ది? నిన్న మామూలుగా ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీవర్షి ఫాదర్ ఈరోజు మేము వచ్చి అడుగుతుంటే ప్లేట్ ఫిరాయించిన శ్రీవర్షి ఫాదర్. అక్కడమ్మా ప్లేట్ ఫిరాయించలా, ఆయన మైండ్ బాగాలేదు. ప్లేట్ ఫిరాయిస్తున్నారు ఆరోగ్య రీత్యా అనారోగ్యంతో ఉండడం మూలంగా ఆరోగ్యం సహకరిస్తుందని చెప్పి నేను చెబితే వాళ్ళు నా ఆరోగ్యాన్ని కూడా అర్థం చేసుకోకుండా నా మీద ఏ అపాన్ని. వీళ్ళేమో ఆస్తిపరులు కాదు, వీళ్ళ ఇల్లు వీళ్ళ కథ చూశారు. అఘోరి ఏమైనా ఆస్తిపరులు కాదు, జనాలంతా మోసం చేసి 1,00,000 2 లక్షలు వేయించుకుంటుంది. ఏం సెటిల్మెంట్ జరుగుతుంది ఇక్కడ? జీవితం సెటిల్మెంట్ జరుగుతుంది. అది కూడా చూడలేకుండా వ్యతిరేకం చేస్తారంటే ఈ మీడియాని మరి జనం ఇప్పటికే అనుకుంటున్నారు మీడియాలో వచ్చి అన్ని అబద్ధాలేరా అని. నంబర్ 1 ఛానల్ ఎందుకు నమ్ముతున్నారంటే జనం మేము ఉన్నట్టుగా వేస్తాం, దాని తగ్గట్టు మేము ఇబ్బందులు కూడా పడ్డాం. కానీ మేము ఎక్కడ అదనం పెడదాం. మా రవీంద్ర అట్లాగే మా స్టాఫ్ అందరూ కూడా కెమెరామెన్లే కానీ మా యాంకర్స్ కానీ పాపం రాత్రి అంతా కూడా A to Z లేడీస్ కూడా మా యాంకర్స్ అందరూ కెమెరామెన్లు కానీ మా స్క్రిప్ట్ రైటర్లు కానీ ఇక్కడ అందరూ అట్లా ఎడిటర్స్ కానీ తెల్లవాళ్ళు నిద్రలేదమ్మ రాత్రి అంతా పిల్ల ఎక్కడ ఉందో ఏంటనే ఉద్దేశంతో. అయితే అట్లాగే ఇప్పుడు ఉదయం నుంచి కూడా మేమందరం కూడా ఇక్కడే ఉదయం 7 గంటలకు వచ్చి ఈ పిల్లని వాళ్ళకి అప్పచెప్పాలన్న తాపత్రయంతో మా రవీంద్ర గారు అయితే పాపం రాత్రి రోజు 12-1 గంట వరకు నేను హైదరాబాద్ సార్ ఇట్లా మూమెంట్ 1 గంటకు కూడా చేసిన వైనా ఉంది. రాత్రి మేమందరం 3 దాకా ఎవరు నిద్రపోవాలి మా వాళ్ళు. నేను హైదరాబాద్ ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చి ఉదయం 6 గంటలుగా మా స్టాఫ్తో ఉన్నారు. ఎవరి కోసం ఇదంతా? ఈ పిల్ల కోసం, మీకోసం, సామాన్యుల కోసం. మీరు మాకేమైనా డబ్బులు ఇచ్చారా? మేమన్నా 1,00,000 రూపాయలు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి ఎవరో బుద్ధి లేని వాళ్ళు అట్లా చెప్తున్నారు. వాళ్ళు అఘోరి ఏమన్నా అఘోరి వాళ్ళకి ఇచ్చిందో అందుకని మనకు కూడా అనుకుంటున్నారు. మా చెల్లెల దాదాపు పిల్లకి ధైర్యం చెప్పాల్సింది పోయి వాళ్ళే ఇంకా మానసికంగా తను కృంగిపోయేలా చేస్తున్నారంటే ఏం చెప్పాలి సార్? ఇప్పుడు ఒక స్కూల్ లాంటిది మీడియా ఛానల్స్ అనేవన్నిటి, ఆ ఛానల్స్ లో ఒక్క మీడియా తప్పు చేసినా కూడా ప్రతి మీడియా అనుమానిస్తున్నారు. అలాంటిది ఛానల్ బట్టి ప్రతి ఛానల్ అనుమానించిన పని లేదు. నెంబర్ 1 న్యూస్ నిజానికి మాత్రమే చూపిస్తుంది. ఇదే ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వనంటుంది, నీరసంగా ఉంది. ప్లీజ్ దయచేసి ఎవరు ఇంకా మీడియా వాళ్ళు రావద్దు, మీకు మేము వేడుకుంటున్నాము. పాప చాలా నీరసంగా ఉంది, మైండ్ అప్సైట్ భయపడుతుంది, మైండ్ అప్సైట్ అయి ఉంది. వాళ్ళ నాన్నకి బాగాదు, బ్రెయిన్ స్ట్రోక్, నాకు షుగరు. ఇంక ఏమైనా వస్తే చిన్న మాటలు మాట్లాడదాం కానీ దయచేసి మీడియా వాళ్ళు ఇంకెవరు పాపని ఇంటర్వ్యూ ఇవ్వమని రావద్దు. ఇదండి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడున్న ఈ ఫ్యామిలీలో వాళ్ళు పేషెంట్గా ఉండే వాళ్ళు, ఆ పిల్ల పాపం 15-20 రోజుల నుంచి అమ్మాయి టెన్షన్ పడతా తిరిగి తల్లి వీళ్ళు నిద్ర లేకుండా వీళ్ళు ఈ రకమైన పరిస్థితి ఉంటే మనం ఎంబడాడి వెంటపడి చేయండి ఇంటర్వ్యూ. బాగా డబ్బులు కాజేస్తున్నాండి, లేదంటే పెద్ద రౌడీలని గోండాలు ఇంటికి వెళ్ళి చేయండి. 1,000 కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్నాం దమ్ముంటే వాళ్ళకి వెళ్ళి మనం చేద్దాం. ఇలాంటి వాళ్ళ మీద మనం ఎగబడి ఛానల్ రేటింగ్ పెంచుకునేది దిస్ ఇస్ వెరీ బ్యాడ్. కాబట్టి కనీసం విలువలు కలిగి ఉండండి. ఏదో ఛానల్ పెట్టేసాం ఉంది కదా, మైక్ కెమెరా ఉందని. దయచేసి నేను 2014 నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాను. దాదాపు 11 సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలు చూసాం. మా పంద ఎప్పుడు కూడా ఇదే, మా డబ్బులే ఖర్చు పెట్టినా మేము ఎక్కడ 1 రూపాయి తీసుకున్న దాఖలాలు లేవు. ఇంకా తప్పుడు కేసులు పెట్టించుకొని మేము ఈ రోజుకి తిరుగుతున్నాం. అవమానాలు పడినా కానీ ముందుకు వస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాం, నిజాయితీగా శాలరీస్ ఇస్తున్నాం. మీలాగా కొంతమంది ఏ రకంగా చేస్తారో మాకు తెలుసు. కొన్ని పార్టీలకు సపోర్ట్గా ఉన్న మీరు, బ్లాక్మెయిల్ చేస్తున్న మీరు, ఆఖరికి ఇలాంటి సామాన్యులు కూడా అఘోరి దగ్గర డబ్బులు తీసుకునే కర్మ మీకు ఎందుకురా బాబు? మీకు ఒక అఘోరి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళని వేధిస్తున్నారంటే ఎందుకంటే పాపం ఏమైనా ఉందా? కాబట్టి చూస్తున్న ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు కూడా నిజాయితీగా దమ్ముగా వస్తున్న మా నంబర్ 1 న్యూస్ ఛానల్ని ఎప్పుడు ఆదరిస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని మా స్టాఫ్ అందరికీ, రవీంద్రకి అలాగే వీళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఈ రోజున ఒక స్పెషల్ చర్చా కార్యక్రమం. సో ఇంకా ముందు ఇంకా మమ్మల్ని కెలికితే ఇంకా మేము కూడా రోజు ఇదే పనిలో ఉంటాం, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము నిజాయితీగా ఉంటాం, మేము ఎక్కడా దొరకం. ఒకవేళ సెటిల్మెంట్ ఏమైనా జరుగుతున్నారంటే ఆ సెటిల్మెంట్ తీసుకురాడు మీ అందరికి 90% మీరు తీసుకుని 10,000 ఇవ్వండి పాపం. ఏ సెటిల్మెంట్ జరుగుతుందో నిరూపించండి దమ్ముగా. ఎంత పెద్ద సెటిల్మెంట్ జరిగిందో, అఘోరి 1 కోటి రూపాయలు ఇచ్చిందా, 10,000 ఇచ్చిందా? అఘోరికే డబ్బులు లేక వాడి దగ్గర వీడి దగ్గర 1,00,000-2 లక్షలు తీసుకుని పారిపోయి తిరుగుతుంటే ఎవడిస్తారు డబ్బులు వీళ్ళకి? ఏ సెటిల్మెంట్ జరుగుతుంది? నిజంగా అలాంటిది నిరూపిస్తే ఎనీ ఛానల్ ఎనీ టైం రండి, మేము ఇక్కడే ఉంటాం. మా ఛానల్ ఆఫీస్ మీకు తెలుసుగా, వచ్చారుగా. మా వాళ్ళ మీద గొడవ పడేలారు ఇంటర్వ్యూ కోసం ఎందుకు మీకు ఈ కర్మ?
అలాంటి సెటిల్మెంట్ ఏం జరిగితే మీరు నిరూపించండి. పాపం 90% మీ ఛానల్ వాళ్ళు తీసుకొని 10% వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళన్నా బాగుపడతారు. ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్, సామాన్య చేతిలో సామాజిక అస్త్రం. చేతిలో సామాజిక అస్త్రం. Number one.